It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. హాయ్, మీ పేరు? సృజిత. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఆన్సర్ బాగా కష్టపడి ట్రై చేసి చెప్పాలి. ఓకే? చెట్టు లేని భవనం, చెట్టు లేని భవనం. నా థింక్ హార్డ్. చెట్టు లేని పవనం. పవనం. సరే, వేరేది అడగనా? ఓకే. ఉడుకట్ల అడిగితే ఎలా? ఓకే. ఉడుకట్ల అడిగితే ఎలా? ఓకే, వేరే క్వశ్చన్. ఇది మీకు ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. మీ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి చెప్పండి. బుర్ర ఈడుంది, బుర్ర ఈడుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చెప్పండి. గట్టి కొట్టండి దాన్ని. అది కదలదు. కోస్తే తెగదు. వింటున్నారా? కోస్తే తెగదు. కోస్తే తెగదు, కొడితే తగలదు. ఏంటది? కొడితే తగలదు. ఏంటది? కోస్తే తెగదు, కొడితే తగలదు. కోస్తే తెగదు. హార్డ్. మీ బ్రెయిన్ ని బాగా గట్టి కొట్టండి. లేదండి, ఇంకొంచెం కిందికి వెళ్ళిపోతుంది అది. లేదండి, ఇంకొంచెం కిందికి వెళ్ళిపోతుంది అది. ఓకే, సో ఇంకోటి అడగనా? ఇది రాకపోతే ఇంకోటి ట్రై చేయండి. ఇలాంటి అడిగితే పొడుపు నా వల్ల కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓకే, సో నేను హింట్ ఇస్తా మీకు. ఓకే, ఇదే చెప్పనా వేరే క్వశ్చన్? క్వశ్చన్ చెప్పకపోతే క్వశ్చన్ హింట్. ఇదే హింట్ కావాలా? అది మీకు సంబంధించిందే. బుర్ర అనగండి మళ్ళీ. బుర్ర అనగండి మళ్ళీ. కోస్తే తెగదు, బట్ హెయిర్ కట్ అవుతుంది. కొడితే తగలదు. తగలదంట. నాకు సంబంధించిందంట. ఏమో మరి, అదే మనుషులకు సంబంధించిందా? మరి ఏంటిది తెలియదు. మరి ఎందుకురా నీకు తెలియదు. థింక్ హార్డ్. ఇంకో క్లూ ఇవ్వమంటే ఇస్తా. ఇంకోటి అది మీదే, మీతోనే ఉంటుంది. లోపలండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, పెట్టుకొని వేస్ట్. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. అదే మీదే, మీతోనే ఉంటుంది. నాతో ఏముంటదండి, నా బ్యాగ్ ఉంటది, నా స్పెక్స్ ఉంటాయి నాతోటి. అవన్నీ కోస్తే కట్ అయిపోతాయి. సరే, ఇంకో క్వశ్చన్ అడగనా? నా గుండె. 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 గుండె అమ్మో కట్ అయిపోతుంది. లేదు, నేను కట్ చేయించాను. సరే, మీకు పొడుపు కథలు వద్దన్నారు కాబట్టి సమ్ జనరల్ టాపిక్ వెళ్ళిపోదాం. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేరా? ఓకే, ఉంటే ఎలాంటి వారు కావాలి? ఇలాంటి అని నాకు వద్దండి. మా నాన్న ఏదంటే అది అంతే. అమ్మాయి బంగారం రా. ఓకే, సో అరేంజ్ మ్యారేజ్. దాని వరకు నేను ఎంత ఎంజాయ్ చేసేది నాకు. ఓకే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? డోంట్ థింక్ సో. ఐ క్యాన్ ఆన్సర్ దిస్. గో విత్ ది ఫ్లో. అంతే. ఆప్షన్ 3 గో విత్ ది ఫ్లో. నో, దాట్స్ ఒపీనియన్. దాట్స్ ఒపీనియన్. ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడే ఒక అబ్బాయి మీతో వర్కౌట్ అవ్వదు, ఇక మీరు పడరు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చి మీ డాడీని కన్విన్స్ చేస్తే? అది అవ్వదండి, అది అవ్వదండి. వా, ఏమి తేజస్సు బిడ్డ. అవుతే పొరపాటున కోటీశ్వరుడో గవర్నమెంట్ జాబ్ ఉన్నోడో ఎన్ఆర్ఐయో ఉంటే? మా నాన్న గురించి తెలిసినోడు ఎవరు? మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకడు తలకమాసినోడు వెళ్తే వారి కర్మ అంతే. వారి కర్మ అంతే. వెళ్ళి ఒప్పిస్తే మీకు ఓకేనా? నాకు ఇష్టం అంటే ఓకే, నాకు ఇష్టం లేకపోతే నాట్ ఓకే. మీ డాడీ ఇష్టం అన్నారు కదా ఇందాక. ఇష్టం, కానీ నాకు కూడా ఇష్టం ఉండాలి కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్ కొంచెమైనా. ఓకే, సో ఒకవేళ మీ హస్బెండ్ ఓకే డాడీ చూసిన వాళ్ళే, ఓకే డాడీ చూసిన వాళ్ళే మీకు నచ్చిన వాళ్ళే, మీకు నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు. అంటే మా నాన్నలాగా ఉండాలి చాలు. ఓకే, సో
సో జనరల్ గా అమ్మాయిలకి ఏముంటాయి అసలు? ఈ అబ్బాయి నచ్చాలి అంటే అబ్బాయిలు అసలు జనరల్ గా నాన్నలాగా ఉంటే చాలా అంటున్నాను కదా. మీకు ఓకే, జనరల్ గా అమ్మాయిలకి ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ జనరల్ గర్ల్, ఐఎమ్ మై డాడ్స్ గర్ల్. డాట్స్ లిటిల్ ప్రిన్సెస్. నాట్ ప్రిన్సెస్, ఐఎమ్ జస్ట్ డాడ్స్ గర్ల్. అంత గౌన్ తొడుక్కున్నావు కదా, చింపవే చింపు ప్లీజ్. వద్దు నాన్న. మీ ప్రాపర్ ఎక్కడ? నాది ఆంధ్ర. ఆంధ్ర. సో ఇక్కడ హాస్టలేనా? యా. ఓకే, సో మీరు హాస్టల్లో ఉంటూ ఇంట్లో తెలియకుండా చేసిన ఒక గర్ల్స్ థింగ్, క్రేజీ థింగ్ ఏంటి? మీ గర్ల్స్, మీ రూమ్మేట్స్ అందరు కలిసి చేసిన క్రేజీ థింగ్ అంటే అది తిన్నాం పండం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. క్లాస్ కి అప్పుడప్పుడు పోకపోవడం. క్లాసెస్ కి వెళ్ళకపోవడం, అప్పుడప్పుడు వెళ్ళకపోవడం మనకండి మరి. అది జనరల్ గా అందరు చేసేది. ఈ మధ్య స్కూల్ పిల్లలు కూడా చేస్తున్నారు ఆ పని. అంటే నేను చేయనండి, కానీ ఈ మధ్య చేస్తున్నా అంతే. అంటే మీరు గుడ్ గర్ల్ కాస్త బ్యాడ్ గర్ల్ అవ్వాల్సి వచ్చిందా? లేదు, బ్యాడ్ గర్ల్ కాదు. సరే ఓకే, మీకు లవ్ స్టోరీ లేదు. ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద హైదరాబాద్ అప్పుడప్పుడు. నైట్ రైడ్సా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో మీరు ఎప్పుడైనా ఎవరికి తెలియకుండా గర్ల్స్ అందరూ కూర్చొని మీ రూమ్ లో క్రేజీగా మందో సిగరెటో ఏమైనా ట్రై చేస్తారా? లేదు. ఎందుకు? పద్ధతిగా ఫ్యామిలీ అండి మాది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. ఓ, పద్ధతి గల ఫ్యామిలీ. ఓకే, రైట్. ఎప్పుడైనా ట్రై చేయాలి అని వేసుకోండి, మధ్యలో సరిపోయింది. అది మీరేనా? సో ఎప్పుడైనా క్రేజీగా ట్రై చేయాలి అని అనిపించి మళ్ళీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. నో. ఓకే, సరే మీకు అంటే బాయ్ ఫ్రెండ్ లేరు, ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఖచ్చితంగా ఉండే ఉంటారు. అట్లాంటి వాళ్ళు నా చుట్టూ ఉండరు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎందుకలా? నాకు ఇష్టం. అంటే మీరు బాయ్ ఫ్రెండ్ కి అగేనిస్టా, అబ్బాయిలకే అగేనిస్టా? అసలు లవ్వే వద్దా? ఇలా అవ్వద్దు, బాగోదు. ఎందుకు బాగోదు? ఊరికే ఎందుకండి, వాళ్ళు చెప్పింది మేము ఎందుకు చేయాలి? వాళ్ళు ఏం చెప్పకుండా నీ ఫ్రీడమ్ నీకే అంటే అది ఉండదు. అబ్బాయిలు అస్సలు పెట్టరు అలా. ఖచ్చితంగా ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉంటది కూడా. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎట్లుండాలి? అదే చెప్పానుగా, మా నాన్నలా ఉండాలని. అలా కాకుండా క్వాలిటీస్. సరే మీ నాన్నగారి క్వాలిటీస్ మాకు తెలియదా? ఏం లేదు, నేను చేసే నా అల్లరిని ఒక్కటి భరిస్తే అండ్ నా కోపాన్ని కూడా సమ్టైమ్స్. కోపం ఎక్కువ? ఓకే, బాగా కోపం వస్తే ఏం చేస్తారు మీరు? తింటారా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. అరవరా? ఫస్ట్ చుట్టూ ఎవరు లేరు నా వాళ్ళు అంటే తింటా, ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ మీద అరిచేస్తారు. ఏం చేస్తారు కోపంలో? ఏమని అరుస్తారు? అరుస్తారండి. బుడ్డి ఉందిగా, బుడ్డి ఎట్లా అరుస్తుంది, నేను కూడా అట్లనే అరుస్తాను. ఏదైనా పక్కన ఏదైనా ఉంటే తీసుకొని ఇసిరేస్తారా ఆ కోపంలో? అది లేదు. ఎందుకంటే అవి వాల్యుబుల్ థింగ్స్ కదా, మళ్ళీ నేను ఖర్చు పెట్టుకొని నేను తీసుకోలేను. వాల్యుబుల్ అంటే అంతేగా మరి. 4 ఏళ్ళ నుంచి వాడుతున్నానండి, ఒక్క క్రాక్ లేకుండా. వావ్, నైస్. నిజంగానే ఒక్క క్రాక్ లేదు. చూపెట్టండి మీ ఫోన్ కి. చూస్తున్నానండి, చూడండి, ఒక్క క్రాక్ లేదు. బా, 4 years నుండి ఈ ఫోన్ ఎవరి మీదకి వెళ్ళలేకపోయిందా? పోయింది, కానీ బెడ్స్ మీద ఒకటే వెళ్తుంది. ఓ, ఓకే, సేఫ్టీ ప్లేస్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? I say ధృవిక్రమ్. That's Vikram son. I love him. ఓకే, సో ఆయన ఫిలిమ్స్ మీకు ఏమి ఇష్టం? మొన్న రీసెంట్ గా కాదు, కొంచెం మహాన్ మూవీ ఇష్టం. ఓకే. అండ్ తను సాంగ్స్ కూడా బాగా పాడతాడు. ఒక 2-3 సాంగ్స్ రిలీజ్ చేశాడు. సో ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ రాదండి? రాలేదా? సరే, ఆన్సర్ నన్నే చెప్పమంటారా? మీరు చెప్పేసేయండి. ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్ కోస్తే తెగదు, కొడితే తగలదు అన్నా కదా, ఇంకా రావట్లేదా? రావట్లేదు. నీడా, మీ నీడా నా చుట్టూ లేదండి. ఇప్పుడు ఎలా? అక్కడ పక్కకి ఎండలోకి వెళ్తే ఉంటుంది. అలా చెప్పాలి. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా అడిగినా మిమ్మల్ని. చెట్టు లేని వనం. మైత్రివనం. మీ హాస్టల్ అక్కడేనా? లేదండి, ఇక్కడ వచ్చారు. నా బ్యాగ్ రిపేర్ కోసం వచ్చాను నేను. ఓకే, చెట్టు లేని వనం ఈస్ భవనం. నో, మైత్రివనం. మైత్రివనం. నా ఆన్సర్ భవనమే. నా ఆన్సర్ మైత్రివనం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. It's a crazy, 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 crazy feeling.
It's a crazy, 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 crazy.